नमस्ते सब लोगों को। ये हमारा प्रोजेक्ट है शादनगर के पास, मारुति स्टार सिटी बोलते हैं इसको। ब्यूटीफुल प्रोजेक्ट है ये। मैं खड़े हुआ ना, ये है आपको गार्डन, 2 एकड़ का गार्डन रहता पार्क को। ब्यूटीफुल प्रोजेक्ट तो शादनगर टाउन को 1 किलोमीटर रहता। नेशनल हाईवे, बेंगलुरु नेशनल हाईवे को 300 मीटर डिस्टेंस में रहता। कंप्लीट डेवलपमेंट प्रोजेक्ट, DTCP रेरा अपलोड प्रोजेक्ट। आपको इसमें 80% बैंक लोन आते हैं। 24,999 रुपीज पर स्क्वायर यार्ड, मिनिमम 160 स्क्वायर यार्ड रहता है इसमें। चेयरमैन A18 तेलंगाना न्यूज़ मोहम्मद आजम अली। सोनू सिंह एक गौ रक्षक को मवेशियों की नकलो हरकत को रोकने की कोशिश करते हुए उसके पेट में गोली लगी। फायरिंग करने वाले की शिनाख्त इब्राहिम के नाम से हुई है। ये वाक़या रामपल्ली में पेश आया। सोनू के जिगर में शदीद चोटें आई है और उनकी हालत तशवीशनाक बताई जाती है। रियासती सदर एन रामचंद्र राव और पार्टी के रुकने पार्लियामेंट एटला राजेंद्र ने एक प्राइवेट अस्पताल में जख्मियों की इयादत की, हमले की सख्त मजम्मत की और कसूरवारों के खिलाफ सख्त कार्रवाई का मुतालबा किया। దేశంలో రాష్ట్రంలో గోమాతను పూజించేటువంటి సనాతన ధర్మాన్ని నమ్ముకున్నటువంటి లక్షలాది మంది భక్తులు ఇవాళ గోరక్షకులుగా గోవులు కాపాడుకునే ప్రయత్నం చేస్తారు, వాటిని సంరక్షించే ప్రయత్నం చేస్తారు. గత కొద్ది కాలంగా కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత గత కొద్ది కాలంగా ఈ గోవులను తరలించేటువంటి వాళ్ళకి అండగా ఉండేటువంటి వాళ్ళు గుండాలు, మాఫియా కొంతమంది వాళ్ళు కాపాడుతూ ఉన్నారు. అనేక సార్లు ఈ గుండాలు ఈ గోవులను తరలించేటువంటి వాళ్ళకి అండగా ఉండేటువంటి వాళ్ళు, మరీ ముఖ్యంగా ఎంఐఎం సంబంధించిన వాళ్ళు అనేక సార్లు ఘర్షణలు జరిగినాయి. కాళ్ళతో గుద్దిండ్రు, కాళ్ళ మీద ఎక్కించుకుంటూ పోయిండ్రు. ఆపుతున్న క్రమంలో అనేక రకాల హింస జరిగింది. ఇవాళ దానికి పరాకాష్ట ఇబ్రహీం అనేటువంటి వ్యక్తి స్వయంగా ఓల్సిడించని కారులో వచ్చి ప్రశాంత్ని పిలుచుకొచ్చి ఇలా ఫైర్ చేసి చంపే ప్రయత్నం చేసిందంటే ఇవాళ ఈ ప్రభుత్వం ఎటువైపు ఆలోచిస్తుందో మనకు అర్థం కావాలి. ఈ ప్రభుత్వం సంపూర్ణ బాధ్యత తీసుకోవాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఈ సంఘటనలు కనుక పునరావృతం కాకుండా ఉండాలంటే ఎవడైతే దీంట్లో భాగస్వాములు అయిందో తక్షణమే అరెస్ట్ చేయాలి, తక్షణమే పనిష్మెంట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నిన్నెట్లయితే నిజామాబాద్లో ఇలా